చదువుకుంటూ లవ్ అఫేర్లో పడ్డామంటే హీనత్వం. చదువు మానేయాలి, ఫోన్లోంచి మెసేజ్లు పంపుతూ ఉండాలి, ఎవరో చూడకుండా చూసుకోవాలి, మేస్టార్ చూడకుండా, ఇంటికి వెళ్ళాక తలుపేసుకోవాలి, తల్లికి కనపడకుండా తండ్రికి కనపడకుండా పుస్తకంలో ఫోన్ పెట్టి. ఎందుకంత యథవస్థ ఇక్కడ. ఈ వ్యవహారం ఒకటి లేకపోతే హాయిగా కుర్చీలో కూర్చొని మంచం మీద కాళ్ళెట్టి మన పుస్తకం చదువుకుంటాం. ఎవరు అనుమానిస్తారండి మనని? అమ్మా నాన్న ఏం చూసుకుంటారు, సంతోషిస్తారు. మా పిల్లాడు బంగారు కొండండి. హాయిగా కుర్చీలో కూర్చొని మంచం మీద కాళ్ళెట్టి చదువుకుంటా, మనకి వెనకాల ఏసీ వేసుకుని సుఖంగా రమ్మనండి ఎవరు వస్తారో. అప్పుడు నమ్మకం పెరుగుతుంది, కుటుంబ బంధాలు పెరుగుతాయి. రేపొద్దున ఆపదొస్తే కాపాడేది కుటుంబ సభ్యుల బయట వాళ్ళ. హైన్యం బడంగు చెడు మాయా సంగతి. స్త్రీ వ్యామోహం కారణంగా పురుషులు, పురుష వ్యామోహం కారణంగా స్త్రీలు ఇవాళ మాయలో పడిపోతున్నారండి. అదే తల్లి కోసమో తండ్రి కోసమో ఇంట్లో తమ్ముళ్ళ కోసమో ఏమైనా చేయాలంటే మళ్ళీ ఇష్టపడిన వాడి కోసం చేస్తాం. ఏదైనా సరే, వాడు మోసగాడైనా సరే. ఎంత మాయలో పడుతున్నామండి. అందుకే చెడు మాయా సంగతి అన్నారు తిరుపతి. ఆ మాయలో మీరు పడరు.